ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది పవిత్ర నదుల సంగమం. గంగా, యమున, సరస్వతి నదులు ప్రయాగ్రాజ్లోని కలిపి సంగమంగా ఏర్పడతాయి. ఈ సంగమం ప్రదేశంలో ఓ ఆలయం మనకు దర్శనమిస్తుంది. అదే బడే హనుమాన్ ఆలయం. దీనినే లేటై హనుమాన్ మందిర్ అని కూడా అంటారు. ఆలయంతో పాటు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఇక్కడ హనుమయ్య పవలించినట్టుగా ఉండటం విశేషం. ఎటువంటి హనుమాన్ విగ్రహం మరెక్కడా మనకు కనిపించదు. సుమారు 600 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. కాన్వాజ్కు చెందిన ఓ వ్యాపారి తన కోరికలను నెరవేర్చుకునేందుకు విద్యంచల్ కొండల్లో హనుమాన్ ఆలయాన్ని నిర్మించాడు. విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత సంగమంలో పుణ్యస్నానం చేయించి ఆ తర్వాత విగ్రహాన్ని విద్యాంచల్ కొండల్లోని ఆలయానికి తీసుకెళ్లాలని అనుకున్నారు. మనమొకటి తలిస్తే ఆ భగవంతుడు మరొకటి తలుస్తాడు అన్నట్టుగా హనుమాన్ విగ్రహాన్ని సంగమంలోని నీటిలోనే వదలాలని, అప్పుడే కోరికలు నెరవేరుతాయని స్వామివారు స్వప్నంలో చెప్పగా ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేశారు. సంగమం వద్ద ఇసుకలో కూరుకుపోయిన విగ్రహాన్ని పడుకున్న విధంగానే బాబా బాలకిరి జీ మహారాజ్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి విశేషాలను ఫుల్ వీడియోలో తెలుసుకుందాం.